మీ ఆలోచనలోనే అపజయం జయం అనేది ఉంది. అపజయమా అది పాఠమా జీవితానికి వెళ్ళవలసిన మాట. దెబ్బలు తిని 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 దెబ్బలు తిన్నానే అని రాయి ఏడుస్తూ ఉంటుంది. దాన్ని దేవుడని చేసి తర్వాత లోపల పెట్టి దండం పెట్టిస్తారు కదా. కాబట్టి మనం దెబ్బలు తింటున్నప్పుడు రాయి బాధపడితే లాభం ఏంటి? దేవుడయ్యాక నీకే కదా కొబ్బరికాయలు కొడుతోంది కదా. సక్సెస్ అయ్యాక చూడండి, ప్రతివాడి డీపీలోనే మనమే ఉంటాం అక్కడ. ప్రతివాడంతే. ఈ అమ్మాయి నాకు తెలుసు, శివపార్వతి తెలుసు, చిన్నప్పుడు ఇంతే ఉండేది. చిన్నప్పుడు ఎవడైనా అంతే ఉంటాడు. ప్రతివాడు చెప్పుకుంటాడు మనకొచ్చి, అమ్మ నా ఫ్రెండు, నాకు తెలుసు, మా అన్న కూతురు, మా చిన్నప్పుడు మా కాలేజే, మా 3 ఇయర్స్ సూపర్ సీనియరు, 3 ఇయర్స్ సూపర్ సీనియర్. నీ విజయాన్ని 10 మంది ప్రస్తావిస్తారమ్మా, నీ అపజయాన్ని 10 మంది వెక్కిరిస్తారు. నీ విజయాన్ని అపజయాన్ని రెండు చీకటి వెలుగుల్లాగా మన జీవితంలో తీసుకుంటే మన జీవితం ఒకే రకంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞత అంటారు, ఆ ప్రజ్ఞతో మనం ఉండాలి.